చిన్న కోడి పిల్లల నుంచి పెద్దవాటి వరకి నోట్లో సొంగ, జిగురు, తెమడ, కళ్ళె, కఫం అని అంటూ ఉంటారు. నోటి లోపల జిగురు జిగురుగా వస్తా ఉంటది. ఇలా జిగురు జిగురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంత మంచి మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా నోటి లోపల ఉన్న జిగురు క్లీన్ జేయాలి. అలా క్లీన్ చెయ్యాలి అని చెప్పటానికి రీజన్ ఏందంటే, ఆ నోట్లో ఉన్నటువంటి జిగురనేవి పాథోజెన్స్‌కి మీడియంలాగా యాక్ట్ చేస్తది. అంటే, ఆ నోట్లో ఉన్నటువంటి ఆ జిగురు కారణంగా వ్యాధికి కారకమైనటువంటి సూక్ష్మ క్రిములు ఆటి యొక్క సంతతిని అవి పెంచుకుంటాయి. దాని యొక్క ఇంపాక్ట్ అనేది కోడి మీద పడతది. ఆ వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఎక్కువైపోవడం వల్ల కోడి మీద నెగెటివ్ ఎఫెక్ట్ పడతది. కోడి ఇంకా సిక్ అయిపోతా ఉంటది. మెడిసిన్స్‌కి రెస్పాండ్ అవ్వడం స్లోగా ఉంటది. సో, కాబట్టే ఖచ్చితంగా క్లీన్ చేయాలి అని చెప్పడానికి కారణం. అండ్ అంతే కాకుండా ఈ నోట్లో ఉన్నటువంటి సొంగ కారణంగా కోడి మేత తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. అలాగే శ్వాస తీసుకోవడానికి గూడా ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు మేత తినకపోయినా, శ్వాస తీసుకోలేకపోయినా మనం ఎంత మంచి మెడిసిన్ వాడుతున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ రెస్పాండ్ అవ్వాలి గదా! మరి మేత తీసుకోక, ఫుడ్డు తీసుకోక, నీళ్ళు సరిగ్గా తాగలేక, బ్రీతింగు సరిగ్గా తీసుకోలేక, ఆ బాక్టీరియా యొక్క లోడ్ పెరిగిపోతే మరి మెడిసిన్‌కి రెస్పాండ్ అవ్వటం కన్నా గూడా కోడి సిక్ అయిపోవటం ఎక్కువగా ఉంటది. సో, అందువల్లే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకేదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్‌మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, మీకు డిస్‌ప్లేలో కనపడుతున్నటువంటి వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.